శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో మా గురువుగారిని సంప్రదించండి. మా గురువుగారు ఎందరికో ఎన్నో రకాల సమస్యలను అతి తక్కువ రోజుల్లోనే పరిష్కరించి చూపించారు. నేను కూడా మా గురువుగారి దగ్గర సమస్యల పరిష్కారం పొందాను కాబట్టే పర్సనల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ సమస్య ఏదైనా, ఎంత కఠిన సమస్య అయినా, ఎవరికి చెప్పుకోలేని సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా పరిష్కారం చేస్తారు. గురూజీ రామయ్య గారు. ఫోన్ నెంబర్ 9391820804. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకులు, ఈ ఒక్క రోజున మీరు 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఆ రోజు ఏమిటంటే అక్టోబర్ 1వ తేదీ, దసరా ముందు రోజు. మీ యొక్క జీవితం మారబోతుంది. ఈ ఒక్క రోజులో ఎన్నో జరగబోతున్నాయి. జాగ్రత్తగా ఈ వీడియో వింటే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్నవారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది. చిన్న అవకాశమైనా పెద్ద అవకాశంగా ఈ రాశి వారికి పరిణమించబోతుంది. అదృష్టం సహజంగానే వచ్చి చేరబోతుంది. ఏమీ చేయకపోయినా పర్వాలేదు. ఈ రోజున మాత్రం మీరు చాలా వరకు కూడా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. కొన్ని రకాల అవకాశాలు చేతిలో మీకు అన్నీ వచ్చేలాగా చేస్తాయి, చేతిలోకి వస్తాయి. ఈ రాశి జాతకుల గురించి ముందుగా మనం చెప్పుకోవాలి. చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తులు, సెన్సిటివ్ అండి. తమకు అత్యంత దగ్గరగా ఉన్నవారు ఏదైనా మాట అంటే గనుక బాధపడతారు. అవసరమైతే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ, కొన్ని సందర్భాల్లో ఏడుస్తూ కూడా ఉండొచ్చు. వీరి వల్ల తప్పు లేకపోయినా నువ్వు తప్పు చేశావు అని అంటే చాలా బాధపడతారు. కానీ ఒకేసారి వీరు చాలా తెలివైన వారు కూడా. ఎవరి దగ్గర ఎలా, ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి అనేది బాగా తెలుసును. వీరు అంత ఈజీగా ఎవ్వరికి కూడా దొరకరు. చేసే ప్రతి పని ఆలోచించే చేస్తారు. మాట కూడా చాలా చక్కగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు తమ తెలివితేటలతో, క్రమశిక్షణలతో ప్రాక్టికల్గా ఉంటారు. అవసరమైతేనే ఎదుటి వారితో మాట్లాడడం, ఊరికే మాట్లాడడం నచ్చదు. ఎదుటి వారు కాళ్ల మీద పైకి వచ్చినట్లు మేము రావాలి అని ప్రయత్నిస్తారు. ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, చిన్న వ్యాపారమైనా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకుంటారు. ఫ్యామిలీ, లైఫ్ పార్ట్నర్ కోసం గౌరవం, రెస్పెక్ట్, ప్రేమ బలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు అయినా ప్రేమ బంధం బలపడుతుంది. చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న కష్టాలు, జీవితంలో అనుభవం ఈ రాశి వారికి 30 సంవత్సరాలకి జీవిత వ్యూహాలు, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు గురించి లోతుగా తెలుసుకుంటారు. ఎవరినైనా చూసి అంచనా వేయడం, పరిస్థితులను విశ్లేషించడం వీరి ప్రత్యేక శక్తి. డబ్బును జాగ్రత్తగా వాడతారు, వృధా చేయరు. కొంతమంది బంధువులు వీరి ఎదుగుదల చూసి అసూయ చెందొచ్చు. కాబట్టి ప్రతి నెల అమావాస్య, ఆదివారం రోజుల్లో ఎర్ర నీళ్లు, రాతి ఉప్పుతో దిష్టి తీసుకోవడం మంచిది. సంపాదన, ఆస్తులను, బంధువులను ఎక్కువగా పంచుకోవద్దు. లైఫ్ పార్ట్నర్, తల్లిదండ్రులతో మాత్రమే చెప్పండి. ఈరోజు గ్రహాల ప్రభావం, చంద్రుని స్థితి, బుధుడు, శుక్రుడు, కుజుడు, రాహువు, కేతువు మార్పులు ఈ రాశి వారికి అదృష్ట అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది, వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక పరిపాలన, కుటుంబ బంధాలు, ఆరోగ్యం, విద్య, సానుకూల నిర్ణయాల్లో ప్రభావం చూపిస్తాయి. ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ధైర్యం, నిబద్ధత, ధ్యానం, మంత్ర జపం మీ అదృష్టాన్ని బలోపేతం చేస్తాయి. 10 మంది కూర్చున్న చోట సలహాలు ఇవ్వడం తగ్గించండి. మీ సలహాలను తప్పుగా అర్థం చేసుకుని ఈ రోజున పరుష పదజాలంతో నిందించవచ్చు. అలాగే ఈ రోజున అమ్మవారి అనుగ్రహం మీకు ఉందనే అర్థము. ఈ వీడియో మీ కంటపడింది,
కొంతకాలంగా మనశ్శాంతి లేకుండా అనుభవిస్తున్న కొన్ని రకాల తీరని సమస్యల నుంచి కూడా బయటపడి శారీరక అస్వస్థతలు, అలాగే కాళ్ళ నొప్పులు, తలనొప్పులు, అలసట ఉన్న అమ్మవారి అనుగ్రహంతో ఈ సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజున మీ యొక్క జీవితం చాలా వరకు దశ దిశ మారుతుంది. ఈ ఒక్కరోజు ఇలా చేయండి. తలస్నానం చేసి అమ్మవారికి ఇష్టమైన పువ్వులతో అమ్మవారిని అలంకరించి ఏ పూలైనా పెట్టొచ్చు. భక్తి, నమ్మకం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేకపోతే ఒక తమలపాకు తీసుకుని శుభ్రంగా కడిగేసి పాలతో కడిగిన రూపాయి బిళ్ళను గంధం రాసి కుంకుమ పెట్టి తమలపాకు మీద పెట్టండి. దాన్ని అమ్మవారి స్వయం రూపంగా భావించండి. మీ దగ్గర శ్రీచక్రం ఉంటే దానిపై కూడా పూజ చేయొచ్చు. అమ్మవారికి చిటికెడు కుంకుమ వేసి శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. జపం మొదలు పెట్టే ముందు సంకల్పం చెప్పండి. కష్టాలు, కోరికలు చెప్పండి. అమ్మవారు తప్పక అనుగ్రహిస్తారు. ఇలా క్రమం తప్పకుండా ఈరోజు పూజ చేసుకోవడమే కాదండి, దసరాలోపు మీకు ఉన్న కష్టాలు తొలగిపోవాలంటే నిత్యము కూడా మీరు ఉదయాన్నే నిద్రలేచి అమ్మవారికి పూజ చేసుకునే సమయం ముంగిటే మీరు శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కష్టం కంచికి చేరుతుంది. ఈ రోజున ఈ రాశి జాతకులు మీ మనసులో ఉన్న ప్రతి గాయం గురించి, ఎవరితోనూ చెప్పుకోలేని బాధల గురించి, మీపై జరిగిన అన్యాయం గురించి అమ్మవారికి చెప్పుకోండి. ఈ రాశి వారిలో ఒక అద్భుత గుణం దాగి ఉంటుంది. ఎవరితోనైనా తగాదా పెట్టుకుంటే సమతుల్యం కాపాడుతూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం, ఈ గుణాన్ని కొందరు బలహీనతగా తీసుకుంటున్నారు. మంచితనాన్ని వాడుకొని మిమ్మల్ని వెనక్కి నెట్టేవారు ఉన్నారు. ముందుగా మీ యొక్క రాశి జాతకుల జీవితం ఎలా ఉంటుందంటే, అందరికీ మంచి చేసి మీరు మాత్రం తలనొప్పులు తెచ్చుకుంటారు. ఈ రోజున కూడా ఎవరి సమస్యలో తలదూర్చొద్దు. ఈ ఒక్క రోజున మీ ప్రతి సమస్య తీరే మార్గం కనిపిస్తుంది. ఎదుటి వారి జీవితం మీద మీ శ్రద్ధ అనవసరము. అయితే ఈరోజు మరింత గుర్తుంచుకోండి, మీరు సామాన్యులు కారు. మీలో ఒక స్ఫూర్తి ఉంది, మీలో ఒక పట్టుదల ఉంది. దానిని మరింత బయటకు తీసుకురండి. చెప్పుడు మాటలు వినడము, ఎవరితో వారితో మాట్లాడుతూ మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటే మీరు అలా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మీ పని ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. మధ్యవర్తుల రీత్యా ఎదుటి వారితో మాట్లాడడం అస్సలు మంచిది కాదు. అంటే అది ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, లేదా మీ రంగాల్లో అయినా మీరు ఏది చెప్పాలి, ఎవరికి చెప్పాలి అనుకుంటున్నారో వారికి మీ అంతటా మీరే చెప్పండి. మధ్యలో ఎవరికో చెప్పి వారితో చెప్పించడం లాంటి పనులు చేయొద్దు. ఈ కష్టం, ఈ అవమానం గుర్తుండిపోయేటట్లుగా మారొచ్చు. మిమ్మల్ని దెబ్బతీయాలి అనుకునేవారు ఈ అవకాశాన్ని ఈ రోజునే వాడుకోవచ్చు. కాబట్టి ఉలికి పాటు ప్రతిదీ ఉండాల్సిందే. ఉలి దెబ్బకు రాయి అద్భుత శిల్పంగా మారినట్లుగా ఈ రోజున మీ పరిస్థితి ఉంటుంది. ఏదైనా నెగటివ్ వస్తుంది అని ఆలోచనతో ఏదైనా పనిని అక్కడే ఆపేయొద్దు. నెగటివ్గా అనిపించినా ఆ కష్టాన్ని దాటుకుని ముందుకు వెళ్తే అద్భుతం చవి చూస్తుంది. కావున మీ విజయాన్ని ఎవ్వరితో కూడా పంచుకోవద్దు. మీకు వచ్చే ధనం గురించి కానీ, మీకు వచ్చే పేరు గురించి కానీ, మీ యొక్క ఆలోచన గురించి కానీ రెండవ వ్యక్తికి చెప్పొద్దు. కుటుంబాన్ని నమ్మండి, జీవిత భాగస్వామిని నమ్మండి. వారితో మాట్లాడుతూ మీరు నిర్ణయం తీసుకున్నా తప్పు లేదు. కానీ మూడవ వ్యక్తిని ప్రమేయాన్ని తీసుకొస్తే అది ఏ సంబంధంలో అయినా, ఏ రంగంలో అయినా, ఏ పనిలో అయినా కూడాను మీరు చుక్కెదురు లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఈ యొక్క సమస్య గురించి మీకు ప్రత్యేకించిన చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎన్నో మార్లు ఇటువంటి దెబ్బలు తగిలాయి. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. విజయం మీ ద్వారా ఎవరికి తెలియకూడదు. వారంతటా వారు తెలుసుకున్న తప్పేమీ లేదండి. మీ నోటితో మాత్రం ఎవ్వరికి ఏమీ చెప్పొద్దు. ఈ రోజున మిమ్మల్ని మోసం చేసిన వారే చాలా వరకు మీ కాళ్ళు పట్టుకునే సందర్భం కూడా రావచ్చు. ఒక కొత్త వెలుగు మీ జీవితంలోకి గ్రహాల మార్పే తీసుకొస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమయం ఇది. మీ మనసులో ఉన్న భారం, ఆందోళన క్రమంగా ఈ ఒక్క రోజులోనే తొలగిపోతుంది.
మీరు కష్టపడి చేసిన పనులకు ఫలితం కనబడడం మొదలవుతుంది. ముఖ్యంగా ఆర్థిక లాభాలు ఈ రోజున మీ వైపు నడుస్తాయి. చేతుల్లో డబ్బు కొరత అనిపించినా ఈ రోజు కొత్త అవకాశాలు వచ్చి మీ స్థితి అయితే మెరుగుపడుతుంది అని చెప్పక తప్పదు. మీరు చెప్పిన మాటను అనుకరించేందుకు ఇతరులు ముందుకొస్తారు. ఇది మీలో ఉన్న సమతుల్యత, చతురత శక్తి ఫలితము. ఈ రాశి వారు ఎప్పుడు జ్ఞానం, చతురత ఈ చర్చతో ముందుకు వెళ్తారు. ఆ గుణం ఇప్పుడు మీకు శుభం తెస్తోంది. మీరు ఎవరిని అన్యాయం చేయకూడదని చూసే మీ స్వభావం వల్ల ఈ రోజున అదృష్టం మీ పక్షాన ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత ప్రత్యేకం. మీ న్యాయ బుద్ధి, సమతుల్యం, సహనం, పట్టుదల, చతురత్వం, శ్రద్ధ ఇవన్నీ కలిపి మీరు వృత్తి, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, వ్యక్తిగత జీవితం అన్నింటిలో విజయాన్ని సాధించగలరు. శని వక్రగతి, సూర్యుని సప్తమ స్థాన ప్రభావం, ఇతర గ్రహాల స్థితులు మీకు కొత్త మార్గాలను, అవకాశాలను తెస్తాయి. గుర్తుంచుకోండి, ఈరోజు కాలం మారుతుంది, కానీ మన కృషి ఎప్పటికీ వృధా కాదు. ఈరోజు మీకు నిజాన్ని మళ్ళీ నిరూపిస్తాయి. కాబట్టి ఎప్పుడూ మీ మనసు మాట విని ముందుకు సాగండి. కొన్నిసార్లు మీరు మీ సామర్థ్యాన్ని, మీ ప్రతిభను తక్కువగా అంచనా వేస్తారు. అదే మీకు పెద్ద అడ్డంకవుతుంది. మీలో ఉన్న బలం, మీలో ఉన్న శక్తి మీకు బాగా తెలుసు. కాబట్టి ఎప్పటికీ మిమ్మల్ని మీరు చిన్న చూపు చూసుకోవద్దు. మీరు ఊహించిన దానికంటే గొప్పవారు అనే నమ్మకం కలిగి ఉండండి. ఈ రాశి వారికి భగవంతునిపై గాఢమైన విశ్వాసం ఉంటుంది. మీ యొక్క సత్కార్యాలు మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. ఆ విశ్వాసం, ఆ ధర్మపరమైన నడకే మీకు నిజమైన రక్షణ. మీరు ఎప్పుడూ ధర్మపరంగా, న్యాయపరంగా నడుచుకుంటే చెడు ఆలోచనలకు దూరంగా ఉండొచ్చు. భగవంతుడు సాక్షాత్తు ఎవరి రూపంలో అయినా మీకు సలహా ఇస్తాడు. తెలియని విషయాలు తెలియచేస్తాడు. మీరు చేస్తున్న పనులకు మంచి శక్తిని, విజయాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు ఆ అనుగ్రహం ఒక చిన్న సూచన కూడా జరగచ్చు. కొన్నిసార్లు ఆర్థిక లావాదేవీల రూపంలో, లాభాల రూపంలో కూడా ఆ అవకాశం దక్కొచ్చు. ఈరోజు ఎంతో ప్రత్యేకమైంది. ఈరోజు లక్ష్మీదేవి, పార్వతీదేవికి చాలా ఇష్టమైన రోజు కూడా. ఈ సమయంలో మీరు అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు, మనసులో ఉన్న ఆందోళన, కుటుంబంలో ఉన్న అసౌకర్యాలు అన్నీ తొలగిపోతాయి. మీలో ఆత్మవిశ్వాసం, జ్ఞానం, చతురత మరింత బలపడుతుంది. అంతా మంచి జరుగుతుంది. మీరు చాలా వరకు మనశ్శాంతిగా ఉండండి. ఈరోజు చేసే పనుల్లో ఒక్కసారి భగవంతుణ్ణి తలచుకుని, ఇష్టదైవాన్ని తలచుకుని, కులదైవాన్ని తలచుకుని పనులు ముందుకు సాగించండి. అంతా మంచి జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే